హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కిచెన్। ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూరి కాంబినేషన్తో చోలే కర్రీ। ఈ చోలే కర్రీ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మీరు బయట పూరి అనేది ఇంకా తినరు, అంటే చాలా టేస్టీగా ఉంటుంది। అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని। సో ఈ చోలే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। కానీ అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। చోలే కర్రీ కోసం మనకు కావాల్సినవి శనగలు, అంటే వీటినే చోలే అంటారు। ఇవి తెల్ల శనగలు, ఇవి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి। చింతపండు నానబెట్టింది, ఒక ఆలుగడ్డ, నూనె, గరం మసాలా, ఉప్పు, కారం, టేస్ట్కి సరిపడా చక్కెర। చోలేని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి। బంగాళదుంపని ఇలా 4 ముక్కల్లా చేసుకొని ఈ కుక్కర్లో వేసుకోవాలి। కుక్కర్ పెట్టేసుకొని ఇది ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ అనివ్వాలి। సో ఇలా 4 విజిల్స్ వచ్చాక తీసి చూస్తే మనకి చోలే అనేది కుక్ అయిపోయింది। ఇలా ఆలుగడ్డని పొట్టు తీసి ఉంచుకోవాలి। సో ఈ చోలే అనేది మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, దీన్ని పేస్ట్లా చేసుకోవాలి అండ్ ఇందులో కొన్ని పక్కకు ఉంచుకోవాలి। అండ్ ఇందులోనే మన ఆలుగడ్డను కూడా కొంచెం స్మాష్ చేసి ఇందులో వేసేసుకోవాలి। దీన్ని మిక్సీ పట్టేసుకుందాం। ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి। అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి। ఇందులోకి కారం, ఉప్పు అండ్ గరం మసాలా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి। వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ముందుగా మనం కొన్ని చోలే పక్కకు పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి। దీనివల్ల మనకి తినేప్పుడు కొద్దిగా ఈ చోలే తగులుతుంటే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది। సో ఇది ఒక 5-10 మినిట్స్ కుక్ అనివ్వాలి। ఇది మనకి రెడీ అయిపోయింది। అండ్ మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంతో మనం మీఠా ప్రిపేర్ చేసుకుందాము। సో ఇలా చింతపండు గుజ్జుని తీసి ఇలా ఒక ప్యాన్లో వేసుకోవాలి। ఇందులోకి షుగర్ వేసుకోవాలి। ఇది మనకి పానీపూరి బండిలో మీఠా అంటారు కదా, దాన్ని ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట। సో దీన్ని థిక్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి। సో ఇలా థిక్గా ఫామ్ అవ్వాలి। దీనివల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ సూపర్గా ఉంటుంది। సో మనం దీన్ని పూరితో సర్వ్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది। ఇలా కర్రీ పెట్టేసుకున్నాక దానిపైన ఈ మీఠాని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని పూరి కాంబినేషన్ కానీ చపాతీ కాంబినేషన్తో కానీ తింటే అద్దిరిపోతుంది అంతే, నేను షూరిటీ టేస్ట్కి। సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ రెసిపీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। దీనివల్ల నేను కొత్త అప్డేట్స్ పెడితే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట। అండ్ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి। బాయ్।